హైడ్రా ఇమ్మీడియేట్ టార్గెట్ కేటీఆర్ అని తెలుస్తోంది. ఆయనకి సంబంధించిందిగా చెప్తున్న జాన్వాడ ఫార్మ్ హౌస్‌ని ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి కొలతలు వేయడం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ దాన్ని కూల్చివేయబోతున్నారని కూడా తెలుస్తోంది. ఆల్రెడీ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అది నాది కాదు, నా ఫ్రెండ్‌ది లీజ్‌కి తీసుకొని అక్కడ నేను ఉంటున్నాను. ఒకవేళ అది అక్రమం అని తెలిస్తే నేనే కూల్చివేస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ జాన్వాడ ఫార్మ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏంటి, దాన్ని మీ అకౌంట్‌లో వేసుకోవాలని చూస్తున్నారా? ఇక్కడ హైడ్రా అనేది అటానమస్ బాడీది. హైడ్రా ఎవరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రంగనాథ్ గారి నేతృత్వంలో వారు చూసుకుంటా ఉన్నారు. ప్రభుత్వము అటానమస్‌గా వారికి అవకాశం ఇచ్చింది, పవర్స్ ఇచ్చిర్రు. రంగనాథ్ గారు వారి కమిటీ చూస్తా ఉన్నది. అదే కాకుండా గతంలో మేము జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము ధర్నాలు చేసినాం. రేవంత్ రెడ్డి గారు ఏకంగా 13 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అప్పుడు తనది నాదని చెప్పేసి తను కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే కూడా గ్రీన్ ట్రిబ్యునల్ క్వాష్ చేయించుకున్నాడు. మరి ఇప్పుడు తనది కాదు, నా ఫ్రెండ్ అని చెప్పే ప్రయత్నం, లీజు తీసుకుని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అప్పుడు సుమన్ గారు కావచ్చు, ఇంకా వేరే వారి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇది బాజాప్తా కేటీఆర్ గారిదే, మేము కూడా అప్పుడప్పుడు అక్కడికి పోయి వస్తుంటాం అని చెప్పేసి వారు కూడా ఆ సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారంటే చాలా స్పష్టంగా ఎక్కడైతే నాలా మీద కట్టి ఫిరంగి నాలాని తొలగించి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడంతో ప్రధానంగా అది ఇల్లీగల్ కాబట్టి దాన్ని తీసే ప్రయత్నం ఖచ్చితంగా హైడ్రా చేస్తుంది. ఎందుకంటే కోర్టు పోయినా కూడా కోర్టు స్టే ఇవ్వలే. ఇక్కడ త్రిబులోన్ జీవోలో ఉన్నటువంటి ప్రతి కట్టడం తీసే ప్రయత్నం కాదు. హైడ్రాకు అప్పయిన 4 బాధ్యతలు. ఒకటి కాలువల మీద కట్టిన కట్టడాలు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు. అక్కడ ఫిరంగి నాలని అసలు ఏకంగా గండిపేటకు వచ్చే మార్గాన్నే తొలగించి అక్కడ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దాన్ని తీసేయాలని చెప్పేసి హైడ్రా భావించినప్పుడు హైడ్రా మీద వారు కోర్టుకు పోతే కోర్టు స్టే ఇవ్వలే. ఖచ్చితంగా ఇవాళ రేపో ఖచ్చితంగా జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కూలిపోడు ఖాయం. కానీ దాన్ని గ్రహించినటువంటి కేటీఆర్ గారు తన మీదకి మచ్చ రాకుండా తన దోస్తు మీద నెట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే గతంలో నాదని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు, గ్రీన్ ట్రిబ్యునల్లో క్వాష్ చేసిండు, ఇప్పుడేమో నాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టే చాలా స్పష్టంగా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలుసు, ప్రకృతి విఘాతం చేసినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ పోయే వాటర్ నేను అడ్డుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేసినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ రాజకీయ కక్షల కార్యక్రమాలు తావు లేకుండా తన మన అనే భేదం లేకుండా పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. చరణ్, ఇటువైపు కవితకు బెయిల్ వచ్చేసి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ సంతోషంలో ఉన్నప్పుడు ఇదే టైంలో జాన్వాడ ఫామ్ హౌస్ ని కూలగొట్టేసి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఏమైనా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వంకి చిత్తశుద్ధి నిజాయితీ ఉంది కాబట్టి రంగనాథ్ గారిని ఆ హైడ్రా కమిషనర్గా నియమించిన సందర్భం. ఎందుకంటే రంగనాథ్ గారు అంటేనే, అదే కాకుండా రంగనాథ్ గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మంచి సిన్సియర్ ఆఫీసరు, ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించే అధికారి. అదే కాకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హైడ్రాని కీర్తిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. పార్టీలో తన మన అనే భేదం లేకుండా రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావు లేకుండా పనిచేస్తారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎందుకు భయం వేస్తూ ఉందంటే, కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి కరెక్టే, నెక్స్ట్ వారికి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇల్లీగల్ కాలేజీలు ఉన్నాయి, ఇల్లీగల్ స్కూల్స్ ఉన్నాయి, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిరని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలే ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భయం వారికి వేధిస్తుంది. కాబట్టి అనవసరంగా కల్వకుంట్ల కవిత గారు వచ్చిన దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిందలు ఇచ్చే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీగా హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ పోతా ఉంది. ఎప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో, ఎవరిది కూలగొట్టాలని చెప్పేసి హైడ్రా నిర్ణయిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించరు అనేది చాలా స్పష్టం. హైడ్రా పనితీరుతో రేవంత్ రెడ్డి గారు హీరో అయిపోయారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆయన హిట్ లిస్ట్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూల్చివేసిన తర్వాత, ఆయన రాజకీయ ప్రయోజనాలన్నీ నెరవేరిన తర్వాత మళ్ళీ మిగతా ప్రభుత్వాల్లాగే ఆయన కూడా సైలెంట్ అయిపోతారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం. మేము ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలంతా హైడ్రా సంస్థను రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చెరువులు కబ్జాలైనాయి, ప్రభుత్వ భూములు కబ్జాలైనాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కువ, అంటే 2014 ముందు 60%, 40% కబ్జాలు కావచ్చు, అదేవిధంగా నాలాలు ఆక్రమిస్తే 60 సంవత్సరాల కాలంలో ఎంత ఆక్రమణ జరిగిందో ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా విపరీతమైన ఆక్రమణ జరిగినాయి. కాబట్టి అవన్నీ తొలగించాలని చెప్పేసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఇది ఏదో రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావు లేకుండా దీని కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగంగా
రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలాలను కావచ్చు, చెరువులను కావచ్చు, ప్రభుత్వ భూములను కావచ్చు, కబ్జా చేసిన ప్రతి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది భావించి, ఎందుకంటే ప్రకృతి విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే 2005 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా వర్షాలు పడేది హైదరాబాద్. ఇప్పుడు 50 డిగ్రీల ఎండ ఉంటుంది. ఒకనాడు హైదరాబాద్లో వర్షాలు పడిన సందర్భం సమ్మర్లో చూస్తే ఇప్పుడు 50 డిగ్రీలు ఎందుకైందంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా రాజకీయ నాయకులు కబ్జాలకు కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ప్రధానంగా కబ్జాలు చేసి కట్టడంతో కాంక్రీట్ జంగల్ పెరగడంతో హైదరాబాద్ మొత్తం వాతావరణం అంతా చెడిపోయింది. కాబట్టి బెంగళూరు కావచ్చు, మద్రాసు లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ప్రజలను అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చాలని ఖచ్చితంగా హైడ్రా సంస్థ ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఉండాలా, రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఇది కంటిన్యూ ప్రాసెస్లో భాగంగా పనిచేస్తుంది. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయడం ఖాయమంటారా? ఇప్పుడు జన్వాడ విషయంలో తేలిపోయింది కదా, కోర్టు స్టే ఇవ్వనని చెప్పింది. పిరంగి నాల మీద కన్స్ట్రక్షన్ చేసిరని చెప్పింది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి బౌండరీస్ అని చెరిపేసి ఎఫ్టీఎల్ కావచ్చు, అదే బఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఉల్లంఘన జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా కూల్చుడు ఖాయం. కాకపోతే ఒకరోజు అటు ఇటు అవుతుండొచ్చు కాక ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌస్ కూలిపోవడం ఖాయం. ఇంకా అదే కాకుండా వారి పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ హైడ్రా సంస్థ ముందుకు పోతూనే ఉంటుంది తప్ప వెనుకకు పోయే ప్రసక్తే లేదు. రాజకీయ కక్ష కార్యాల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంస్థ పనిచేస్తుంది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్.